జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనార్థం మంగళవారం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. రద్దీతో పాటు సౌకర్యాల లేమి భక్తుల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని పెద్ద పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టగా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం కౌంటర్ లేకపోవడం, ఒకే ఒక ప్రసాదం కౌంటర్ ఉండడం వల్ల ప్రసాదం పొందేందుకు దర్శనానికి పట్టిన సమయం కంటే ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో నిరంతరం వెలిగే గండదీపం ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రద్దీ రోజుల్లో క్యూ లైన్ నిర్వహణ, ప్రసాదం పంపిణీ కేంద్రాల సంఖ్య పెంపు వంటి చర్యలు తీసుకుంటే భక్తుల ఇబ్బందులు తగ్గుతాయని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజేష్ మరి జగిత్యాల జిల్లా. మనకు దర్శనం ఫ్రీగానే ఉన్నది. ఏమున్నా లడ్డూల కౌంటర్ దగ్గర ఇద్దరిని పెట్టి ప్రజలకు ఇబ్బంది చేసుడు ఎందుకు? ఇప్పుడు ఏం లేకున్నా గంటన్నర అవుతుంది. నేను అర్ధ గంటలో దర్శనం చేసుకొని లడ్డూలకు గంటన్నర ఉన్నా. ఇది దేని మీద ఏ విధంగా చూద్దా ఇబ్బంది ఏం లేదు. ఒక కౌంటర్లో ఇంకా రెండు ఉండాలి. దాని గురించి మీకు ప్రయాణ సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అన్ని సౌకర్యాలు ఉన్నాయి.